మ్యారేజ్ సీజన్ గురించి మీకు తెలియదే ఉంది, ఎంత హెవీ సెట్స్ వేసుకుంటారనేది. దానిలో భాగంగా ఒకసారి మన దగ్గరికి ఒక మంచి హారం వచ్చిందండి. అంటే డీటెయిలింగ్ చాలా బాగా సెట్ అయింది దీనికి. ప్లస్ దీంట్లో చిన్న విషయం ఏంటంటే, ఇది చేయడానికి కారణం మనం ఫ్యూజన్ పేరుతో రకరకాల స్టోన్స్ వాడడం అనేది మీకు తెలుసు. కానీ మేము ఎప్పుడు కూడా దాన్ని డిజైన్ని అవుట్ అయ్యేలాగా ఎప్పుడు ఫ్యూజన్ చేయమండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తీసుకోండి, ఇది ఇక్కడ చాలామంది మొజనైట్స్ వాడేయచ్చు, కానీ మేము మొజనైట్స్ వాడం. దాన్ని అన్కట్ డైమండ్సే వాడతాం, పోల్కీలే వాడతాం. పోల్కీలో ఉన్న లుక్ మీకు మామూలు దాంట్లో మొజనైట్స్లో అంత క్లియర్గా రాదండి. అంటే ఎక్కడో అంటే ఫినిషింగ్ వచ్చింది కానీ ఎక్కడో చిన్న తేడా వచ్చింది అనే భావం కలుగుతుంటుంది. అంటే రెగ్యులర్గా ఎప్పుడో చూసేవాళ్ళు కాదు, అక్కడ జ్యువెలరీ వాడే వాళ్ళకి అసలు కస్టమర్లు కొంతమంది ఉంటారు, పిన్ టు పిన్ క్యాచ్ చేస్తారండి, చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ కోసం అసలు వాళ్ళ అబ్జర్వేషన్ నిజంగా చూస్తే మేమే ఆశ్చర్యపోతుంటాం. అంటే మేము రెగ్యులర్గా ఈ ఫీల్డ్ ఉన్నా కానీ మాకు అనిపిస్తుంది, అంటే అంత డీటెయిలింగ్ అంత అబ్జర్వేషన్ ఉంది కస్టమర్లకి అనేది. మేము వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా ఏదైనా కానీ మేము డిజైన్ చేసేటప్పుడు అన్నీ కూడా మేము చిన్న ఈ మెజర్స్ పాటిస్తాం అనమాట. అలాగే ఏది కూడా డిజైన్ అవుట్ అవ్వకూడదు, వాళ్ళకి ఎక్కడ చిన్న లేక్గా కనిపించకూడదు, కొంచెం దాని డీటెయిలింగ్ ఏదైనా కానీ పెర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రతి చిన్న విషయాన్ని కూడా క్యూసీలో చెక్ చేస్తూ ఉంటాం అనమాట. క్వాలిటీ చెక్ అనేది కంపల్సరీ అవుతుంది మా దగ్గర. అలాగే ప్రతి చిన్న బీడ్ లేకపోయినా ఏది లేకపోయినా కానీ మాకు తెలిసిపోతుంది. అండ్ అవన్నీ చేసిన తర్వాత బార్కోడింగ్కి వెళ్తుంది. అలా చూడండి ఒకసారి, ఈ రెండు కూడా మంచి సెట్స్ వచ్చాయి. అంటే కొంచెం హెవీ లుక్లో, ఇది మీడియం అంటే 3/4 వస్తుంది, ఇదేమో కొంచెం లాంగ్లో వస్తుంది, కానీ బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఇది 115 గ్రామ్స్లో బాగా వచ్చింది ఇది. అలాగే ఇది కూడా మంచి కొంచెం హెవీ లుక్లో కొంచెం 3/4 ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది.